సో అయితే కాంగ్రెస్లో ఇన్ని వర్గాల మధ్య ఉండటం కంటే మీకు వేరే పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినట్టుందండి టీడీపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ? నాకు ఆ మధ్య ఒకసారి బీజేపీలో పోతున్నాడని 2 years బ్యాక్ 2.5 years బ్యాక్ బీజేపీలో పోతున్నాడని చెప్పి నేను ఢిల్లీలో ఉన్నాను చాలా కాలం. మా అమ్మాయి ఉంది అక్కడ. నేను ఉంటే తిరిగి వచ్చేటప్పుడు ఇదంతా వస్తే నేను వచ్చిన మర్నాడు మీడియాని పిలిచాను. 7-8 ఓబీ వ్యాన్లు వచ్చాయి అనౌన్స్ చేస్తున్నాను అనుకోని. ఐ సెడ్ నథింగ్ ఆఫ్ దట్ నేచర్. ఉంటాం సార్. మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వైస్ చైర్మన్గా ఉన్నారు ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ థింక్ ముందేమో మెంబర్గా ఉంది, తర్వాత 5 సంవత్సరాలు మెంబర్గా, 3.5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, అంటే మన దేశంలో అంటే ప్రస్తుతం మనం ఇటీవల చూస్తున్నాం ఇర్మా అనేటువంటి, తర్వాత మన దేశంలో కూడా చాలా జరిగినాయి. చార్ధాము కానివ్వండి, ఉత్తరాఖండ్లో వరదలు, ఇవన్నీ కూడా. అంటే దాని గురించి అసలు మనకి అంత ప్రిపేర్డ్నెస్ ఉందంటారా మనకి జరిగితే అటువంటిది? ఈరోజు మీరు 2013లో అక్టోబర్ 12వ తేదీ నాడు ఫైలిన్ తుఫాన్ తీరం దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులంతా ఏమన్నారంటే ఇది చాలా బీభత్సం సృష్టిస్తుంది, 1000 మంది చనిపోతారు అనేటువంటిది. అయితే మన ఐఎండి వాళ్ళు, వాతావరణ విభాగం వారు దాని గురించి కరెక్ట్గా అంచనా వేస్తూ వచ్చారు, చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే అంత బీభత్సం, అంత తీవ్రత లేకపోయినా, ఇంత అంతర్జాతీయ సంస్థలు చెప్పినంత తీవ్రత లేకపోయినా, అది 200 కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వీచడం ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి సంసిద్ధత ఏ విధంగా చేశామంటే అక్కడ ఉండేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం. అంటే మనం తుఫాన్ ఆపలేము, ప్రజలకు నష్టం, ఆస్తి కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయలేము. ప్రాణ నష్టం ఫస్ట్ ప్రయారిటీ. ఆ రోజు నిజంగా నేను తిరిగి చూసుకుంటే ఎన్డీఎంఏలో నేను చేసినటువంటి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి సాటిస్ఫాక్షన్ నాకేమొస్తుందంటే 10 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయించడంలో నా పాత్ర ఉండింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఒకరోజు ముందు వరకు 2-3 లక్షల వరకే ఎవాక్యుయేట్ అయి ఉన్నారు. నేను ఒక మెసేజ్ ఇచ్చాను, అది చీఫ్ సెక్రటరీ ఒరిస్సా జిల్లా కలెక్టర్లందరికీ ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ ఈజ్ అన్హ్యాపీ విత్ దిస్ పేస్ ఆఫ్ ఎవాక్యుయేషన్ అని చెప్పి ఆయన మెసేజ్ పంపించాడు. మీరు వారిని తరలించకపోతే మీరు చట్టంలో ఉండేటువంటి దాన్ని ఫోర్సిబుల్గా కూడా తరలించండి అనేటువంటి దీని మీద చాలా పెద్ద ఎత్తున జరిగింది. యు ఆర్ ఏబుల్ టు సేవ్. కనుక మనకు శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది, దాని తీవ్రత ఏ విధంగా మనం ముందస్తు ప్రిపేర్డ్నెస్, సంసిద్ధత అనేది గతంలో మనకు దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఒక తాలూకాలోనే 10,000 మంది చనిపోయారు. సరే, ఇప్పుడు మనకు శాస్త్రీయ కానీ ఒకటి సార్, అంటే ఉత్తరాఖండ్లో చాలా మిజరబుల్గా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అది కూడా లేదు, చర్చ వచ్చింది దానిపైన టీవీలో. నేనైతే రోజుల తరబడి టెలివిజన్లో అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ అన్నిట్లోనే కూడా నేను డిస్కషన్కి వచ్చాను. నేను వెనక తప్పు జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్. కానీ అప్పుడు జరిగింది ఏమిటంటే వాతావరణ విభాగం మీకు ఫోర్కాస్ట్ ఇస్తుంది, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఇన్ సో అండ్ సో డిస్ట్రిక్ట్. అంటే ఒక డిస్ట్రిక్ట్ అంటే కొన్ని వెరీ హెవీ అంటే ఎన్ని మిల్లీమీటర్లు పడుతుంది, ఎంత సమయంలో పడుతుంది, ఎక్కడ పడుతుంది స్పెసిఫిక్గా లొకేషన్ వైజ్ అది చెప్పలేనటువంటి పరిస్థితి ఓవరాల్ జనరల్గా ఇచ్చింది. దానిపైన అక్కడ గవర్నమెంటు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ సరిగా స్పందించలేదనేది కూడా కరెక్ట్ కాదు. 16 జూన్ 2013 ఇది జరిగింది. సాయంత్రం 7:30కి మా కంట్రోల్ రూమ్, ఉత్తరాఖండ్ కంట్రోల్ రూమ్, హెవీ రెయిన్స్ అంటున్నారు, ఏముంది అని అంటే 7:30, 7:45కి మాట్లాడారు. లేదు, ఏం లేదు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అన్నారు. 8:30 కల్లా ఇది అయిపోయింది. నోబడీ న్యూ, ఎందుకంటే అది ఎక్కడో జరిగింది. ఆ వరద అక్కడి నుంచి వచ్చింది, కేదార్నాథ్ పైన ఉండే ప్రాంతంలో, ఎత్తైనటువంటి ప్రాంతం. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే అదేనని ప్రజలు మాత్రం వాళ్ళ ఆగ్రహాన్ని చూపించారు కదా. ఆగ్రహం చూపించారు. దాని తర్వాత మేము ఏ రకమైనటువంటి రక్షణ సహాయ చర్యలు అందజేసామంటే 2013కి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎన్డీఆర్ఎఫ్కి, మా రెస్పాన్స్ ఫోర్స్కి, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్
వాళ్ళిద్దరికీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వాళ్ళ తరఫున నేను అందుకున్నాను. మేము అక్కడ సర్వైవర్స్ కొంతమంది వచ్చి మాట్లాడినటువంటిది ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. సర్వైవర్స్ వచ్చి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే వీళ్ళని చూసామో మాకు దేవుడు దిగి వచ్చినట్టుగా కనబడింది, మా ప్రాణాలు కాపాడడానికి వచ్చారనేటువంటిది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇండియా కాదు మీకు ఇలాంటిది ప్రపంచంలో జపాన్లో కానీ అమెరికాలో కానీ ఎంతో సంసిద్ధత ఉన్నటువంటి జపాన్లో ఏం జరిగిందో మనం చూసాం 2011లో అక్కడ వచ్చినటువంటి సునామీ వల్ల. కనుక మన ప్రకృతి సృష్టించినటువంటి బీభత్సం నుండి అంటే ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఎక్కడ ఎప్పుడు ఎంత వర్షం పడుతుంది. మీరు ఆ రోడ్లో పోయేవారు ఉన్నాడు, రాంబాడ అనేటువంటి గ్రామం గురించి మీరు విన్నారు. ఆ గ్రామం సమూలంగా పోయింది, అసలు ఏమీ లేకుండా పోయింది. రూట్లో ఉండేటువంటి వాళ్ళు మీరు తీర ప్రాంతాల్లో తుఫాన్ వస్తుంటే ఏమంటాం, మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాలి. ఈ చార్ధామ్ యాత్రల్లో సడన్గా వెదర్ పాడైపోయి మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాలంటే వాడు ఎక్కడికి పోవాలి, తిరిగి వెనక్కి రావాలి, లేకపోతే నెక్స్ట్ విలేజ్కి పోవాలి. మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. వాళ్ళు వస్తారు అక్కడికి. ఆ రాంబాడ గ్రామానికి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం గ్రామం కొట్టుకొని పోయింది. సురక్షిత ప్రాంతం అంటే రోడ్డు మీద ఉండకండి, కొండ చీవలు ఊడిపడతాయి, వర్షానికి మీరు తట్టుకోలేరు, ఏదైనా నీడ ఉండేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా, భోజనం ఉండేటట్టుగా. చివరికి కేదార్నాథ్ దేవాలయం లోపల వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు కదా. లోపల షెల్టర్ కని తలదాచుకోవడానికి గుడి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చనిపోయారు. సో దెర్ వాజ్ నో సేఫ్ ప్లేస్. అది ఫ్యూరీ ఆఫ్ ది నేచర్. అండ్ దెన్ వితౌట్ ఎనీ మీరు ఆ కొండల్లో గుట్టల్లో ఉంటే సేఫ్టీ అంటే ఎక్కడ, అటన పోవాలి, వెనకన రావాలి. అక్కడ పోతే మీకు లిమిటెడ్ రిసోర్సెస్. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎవరు విజయ్ బహుగుణ గారు ఉన్నారు, ఈ పెయిడ్ ద ప్రైస్ అనుకుంటా. అది సరే, ఇప్పుడు దాని మీద ఏమైంది, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో క్రిమినల్ కేసెస్ షుడ్ బి బుక్డ్ అగేన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, హోమ్ మినిస్టర్ షిండే, వైస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ విజయ్ బహుగుణ ఫర్ ది మర్డర్ ఆఫ్ 1000 పీపుల్ అని చెప్పి వాడు ప్రముఖ నేషనల్ ఛానల్లో దే ప్లేడ్ దట్. ఐ కౌంటెడ్ దెమ్, సెట్ దిస్ ఈజ్ ఏం చేయగలుగుతుంది. ఎస్, వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ కేపబిలిటీస్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు సడన్గా మీకు వ్యవస్థ ఎవడు లేకుండా పోయిందంటే అక్కడ ఉండే తహసీల్దారు, కానిస్టేబుల్, రెవెన్యూ వాడు, చిన్నోడు అందరూ కొట్టుకొని పోయారు. కేదార్నాథ్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాడి ప్రాణాన్ని వాడు కాపాడుకోవడానికి వాడు ఏం చేయగలుగుతాడు. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. నాకు కేదార్నాథ్ వాళ్ళు నేను మాట్లాడాను, అక్కడ ఇది జరగకముందు అనౌన్స్ చేశారు, మీరు సురక్షిత ప్రాంతాలకు పోండి. ఎక్కడ పోవాలి వాళ్ళు, తలదాచుకోవడానికి ఎక్కడికి పోయారు. అదే పడిపోతే గుళ్ళకి పోయిన వాళ్ళు చనిపోయారు కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.